शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थे भिक्षादेवी च पार्वती। नमस्तेस्तु महामाये श्रीपीठे सरपूजिते शंखचक्रगदाहस्ते नमः महालक्ष्मी नमोस्तुते। 2026 జనవరి 1వ తారీఖు నుండి ద్వాదశ రాశులు మేషం నుండి మీనం వరకు ఆయా రాశుల వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆయా రాశుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఆదాయ ఆర్థిక అలానే లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది సవివరంగా మేషాది నుంచి ద్వాదశ రాశులు ప్రత్యేకించి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశికి ఎటువంటి ఫలితాన్ని ఈ 2026వ సంవత్సరం ఇవ్వబోతోంది, ఎలాంటి గొప్ప అదృష్టవంతులు అయ్యి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మేషరాశి నుండి మీనరాశి వరకు మన నవగ్రహాలు 2026వ సంవత్సరం నాడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే దాన్ని ముందు వివరంగా తెలుసుకోవడం ప్రధానం. దానిలో ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరందరూ కూడా ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. అలానే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. గురువు వక్రగమనంలో మిథున రాశిలో సంచారం జరుగుతోంది. రాహువు, కేతువు, రాహువు ప్రస్తుతం కుంభరాశిలో, తదుపరి కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదట ఏ నక్షత్రం రోహిణీ నక్షత్రంతో జనవరి 1వ తారీఖుతో మొదలవుతోంది, అంటే వృషభ రాశి నుంచి. కాబట్టి వృషభ రాశికి వృషభ రాశిలో ఉన్న నక్షత్రంతో మొదలవుతోంది. కాబట్టి శుక్రుడు ఈ సంవత్సరానికి బాగా బలంగా కనబడుతున్నాడు. కాబట్టి ఏ రాశులకి ఎలా వివరంగా ఉంటుంది అనేది ముందు సవివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం 2026 సింహరాశి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026లో గురువు గారు 12వ ఇంట్లో జూన్ తర్వాత రావడం, జూన్ వరకు గురుబలం బాగుండటం, అలానే అష్టమంలో శని, వీరికి ప్రత్యేకించి అనుకోకుండా అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్నవారు సడన్గా అనారోగ్య సంబంధమైన విషయంలో రావడం, అలానే ఎక్కువ శాతం చిన్న వాటికి ప్రయాణాలు ఎక్కువ చేయడం, చాలా అంటే చిన్న వాటికి ఎక్కువ ప్రయాణాలు చేయడం. గవర్నమెంట్ వృత్తిలో చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కొంత శ్రమతో కూడుకున్నటువంటి వృత్తిని ఈ సంవత్సరం బాగా ఎక్కువగా పొందే అవకాశం ఉండటం. ప్రధానంగా వీరికి ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే గోచరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో కాస్త తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న వాటికి ఎక్కువ శ్రమ వల్ల కొద్దిగా అనారోగ్య సంబంధమైన అంటే
ఆహార సంబంధంలో కాస్త ఫుడ్ సరైనటువంటి స్థితిలో సమతుల్య ఆహారం సరైన సమయానికి సరైన ప్రదేశంలో, అంటే ఇంట్లో కూర్చుని భోజనం చేసేటువంటి స్థితి కాకుండా బయట తినే పదార్థాల వల్ల కొంచెం వాళ్ళ ఆరోగ్యంలో లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దానివల్ల శరీరంలో కొద్దిగా అనుకోకుండా ఒబిసిటీ, లావు రావడం, అలానే కొందరు లావు అయిపోవడం, అలానే కాలేయ సంబంధమైన విషయంలో కాస్త జాగ్రత్తగా, తొందరగా లివర్ ప్రాబ్లం రావడం, అట్లానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, హార్ట్ సంబంధమైన, హృదయ సంబంధమైన విషయంలో గుండెకి సంబంధించిన వాల్వులు కూడా కాస్త బ్లాకేజ్ అయ్యేటువంటి ప్రమాదాలు, అంటే అంతకుముందు బ్లాక్లో ఉండవచ్చు, అది అప్పటికి చిన్న ప్రమాదం, అప్పటిదాకా ఆ రోజు వరకు బాగుండి జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో సడన్గా స్టెంట్ వేసుకోవడం, కొంచెం దీర్ఘకాలికంగా ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక సింహరాశి వారికి ప్రత్యేకించి జూన్ తర్వాత నుంచి గురువు 12వ స్థానంలోకి రావడం వల్ల ఎక్కువ శాతం సంతాన సంబంధమైనటువంటి విషయంలో ప్రయత్నించే వారికి కొద్దిగా ఆలస్యంగా సంతాన ఫలితం అనేటువంటిది, సంతానంగా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్కి వాటికి వెళ్ళి కాస్త, అంటే ఆడవారిలో ఉండేటువంటి అండోత్పత్తి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం, అంటే వాళ్ళకి ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావటం, అవి వాటి వల్ల ఎక్కువ ఖర్చు అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల అలా సంతాన ఫలితం అనేది ఉంటుంది. దానివల్ల కొంచెం ఎక్కువ సంతాన ఫలిత ఇబ్బందులు అనేవి ఉంటాయి. 2, పితృదేవత ఆరాధన సింహరాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా చేయటం చాలా మంచిది. పితృదేవత ఆరాధన చేయటం వల్ల, అంటే వాళ్ళ పూర్వీకులకి గనక జీవనది తీరాల్లో, అంటే గంగా, యమున, కృష్ణ, గోదావరి ప్రదేశాల్లో, నదీ పరాహక ప్రాంతాల్లో గనక ఈ గురువు గనక మారుతున్నప్పుడు, ఎప్పుడైతే పుష్కరాలు ఏర్పడినప్పుడు కానీ ఈ పితృ సంబంధమైన విషయాల్లో గనక మనం చక్కగా, అది నదీ తీరం దగ్గర చేయాలనే లేదు, ఆ సమయంలో ఎక్కడ నదీ తీర జలాన్ని గనక మనం ఇంట్లో కూర్చునైనా గనక ఆ పితృదేవతలకి జలతర్పణం గనక చేయగలిగితే చాలా విశేషంగా ఆ పితృ యోగ్యత పుణ్యఫలం వల్ల సంతాన ఫలం, అలానే మంచి సద్బుద్ధి వచ్చేటువంటి అవకాశం. సద్బుద్ధి వల్ల విద్యార్థులు, అంటే ఇంటర్మీడియట్ బీటెక్ చదువుకున్న వాళ్ళు అప్పటిదాకా గొప్ప చదువులు చదువుకుని, ఇంకా అంటే పై చదువులు చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త ఎక్కువగా ఆ ఉత్తీర్ణత స్థానాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆటంకాలు లేకుండా ఉంటుంది. ఎక్కువ శాతం అనుకోకుండా ఇబ్బందులు, ఆటంకాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక లగ్నంలో కేతు ప్రభావం ఉండటం వల్ల ఎక్కువ వీళ్ళకి ఇరిటేషన్స్ బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా వరకు ఈ ఇరిటేషన్ ప్రభావము, అలానే ఇది కొంచెం తగ్గించుకోవడానికి గణపతిని బాగా ఆరాధన చేసుకోవడం, గణపతిని పూజించుకోవడం, అట్లానే ప్రతి ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుని, సూర్యనారాయణమూర్తి పొద్దున్నే ప్రాతకాలానికి ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదువుకోవడం అనేటువంటి చెప్పతగ్గ సూచన. అట్లానే వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా చాలా వరకు కూడా శ్రమతో కూడుకున్నటువంటి వ్యాపారం, కొత్త వ్యాపారాలు మార్చుకోవడం అనేటువంటిది 2026లో చేయడం అంత యోగ్యకరమైన పరిస్థితి కాదు. వ్యాపారంలో మార్పు బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, అనుకోకుండా వ్యాపారంలో మోసం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, అనుకోకుండా లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే వ్యాపార వృద్ధి జరుగుతుంది. నిన్ను చూసి, నీ వ్యాపారం చూసి ఎదుట వ్యాపారస్తులు, నీ వాళ్ళు, నీ ఇంటి వాళ్ళే, నీ కుటుంబంలో వ్యక్తులే నిన్ను మోసం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి కాస్త తగు జాగ్రత్తగా ఉండి, తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకి పార్ట్నర్షిప్లు ఇవ్వటం చేయడం అనేటువంటిది అంత యోగ్యకరమైన పరిస్థితి కాదు. అట్లానే ఉద్యోగం చేసే వారికి ఎలా ఉంటుందంటే, ఈ 2026లో
ఎక్కడ ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వృత్తుల్లో వారు అలానే ఉద్యోగంలో చేయడం, కష్టంగా ఉన్నప్పటికీ కూడా మార్పు చెందకుండా ఉంటే చాలా వరకు ఫలితం బాగుంటుంది. ప్రైవేటు ఉద్యోగాలు ఎందుకంటే ఒకసారి ఉద్యోగంలోంచి బయటకు వచ్చి ఇంకొక ఉద్యోగ ప్రయత్నం చేద్దాం, ఇంతకన్నా బాగుండే ప్రయత్నం చేద్దామని ప్రయత్నిస్తే దగ్గర దాకా వచ్చేట్టే ఉంటుంది, ఆ ఉద్యోగం అనేటువంటిది రాకపోవచ్చు. ఎందుకు అంటే అష్టమ శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ శని ప్రభావం అనేటువంటిది అష్టమ శని ప్రభావం, లగ్న కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వివాహ సంబంధమైన విషయంలో కూడా గురువు మిథున రాశిలో జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో ఉండటం వల్ల వివాహం అయ్యే వారికి వివాహం అవుతుంది. ఆ తదుపరి వివాహం ఆలస్యాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఆడవారికి ఆడపిల్లలు వివాహం చేసుకునేటువంటి సమయంలో ఆటంకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా ఉంటుంది. కానీ 10 సంబంధాలు ఆడపిల్లలకి వస్తే మగపిల్లలు 2 సంబంధాలు రావటం కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఇబ్బంది అంటే చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఆ సంబంధం కూడా సెలెక్ట్ కాకపోవచ్చు. ఆడపిల్లలు 10 సంబంధాలు సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మగపిల్లలు 2 సంబంధాలు సెలెక్ట్ చేద్దామన్నా కూడా వాళ్ళు రాకపోవచ్చు. ఇట్లాంటి ఇబ్బందులు కూడుకున్న వాతావరణం ఉంటుంది. ఏదేమైనా ఆర్థిక విషయంలో ఖర్చులు చేసుకోవడం, అప్పులు చేయడం అనేటువంటిది, కొత్త అప్పులు చేయడం, కొత్తగా వాహనం బాగుంది కొత్తగా కొందాం అనేటువంటిది, కొత్త ఇల్లు తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఏది చేసినా కూడా కొంచెం దీర్ఘకాలికంగా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే కనుక చాలా అనుగ్రహం బాగుంటుంది. వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ముందే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కానీ మీ కళ్ళు సరిగ్గా అంటే కనిపించడం అంతా బాగుంది కదా అనే ఉద్దేశంతో గబగబా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుల విషయంలో అప్పులు అంటే బ్యాంకింగ్లో అది ఎంత ఇంట్రెస్ట్ అయినా కట్టేద్దాంలే చేసేద్దాంలే అనేటువంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్తారు. కానీ అది తర్వాత కాలం ఇబ్బంది పెట్టే పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది జాగ్రత్త వహించి ముందుకు దీర్ఘకాలికంగా అప్పుల్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవద్దు. అది 2026లో జూన్ తర్వాత చాలా వరకు ఇబ్బందికరమైన పరిణామం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించవలసి శుభం.